మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫ్రోజన్ మోమోస్ అండి. మనకి రెడీ మిక్స్ దొరుకుతున్నాయి అనమాట, రెడీగా దొరుకుతాయి అనమాట. మనం ఇంట్లో తయారు చేసుకునే పని లేకుండా, బయటికి వెళ్ళి తినాల్సిన పని లేకుండా ఇలా మనకి సూపర్ మార్కెట్లలో కానీ దొరుకుతున్నాయి అనమాట. ఈజీగా అవి బుక్ చేసేసుకున్నా తెచ్చుకున్నా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, టేస్టీ ఉంటుంది. ఎక్కువ తిన్నామన్న తృప్తి కూడా ఉంటుంది. అదే బయట అయితే ఎక్కువ డబ్బు పెట్టాలి, తక్కువ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాము. నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్, అంటే ముప్పావు అనమాట, ఒక చెంబడు అనుకోండి లేదా 2 గ్లాసుల వాటర్ అనుకోండి, పోసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చిల్లుల జాలి ఉంటుంది కదా, మనం ఆ జాలి పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనె అప్లై చేసుకోవాలి. వేడిగా ఉండదు కాబట్టి జాలి ప్రజెంట్ పెట్టగానే మనం చేతితో కానీ లేదా ఏదైనా బ్రష్తో కానీ ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక ప్యాకెట్ మొత్తం చేసుకుంటున్నానండి. ప్యాకెట్స్ దొరుకుతాయన్నమాట. ఇది వచ్చేసి మెట్రోలో తీసుకున్నాము, సూపర్ మార్కెట్లో కాకుండా మెట్రో నుండి తెచ్చుకున్నాం అనమాట. అందుకని అందులో ఎలాంటి సాసెస్ ఇవ్వలేదు, పెద్ద ప్యాక్ వస్తుందన్నమాట. నేను కొద్దిగా పెట్టుకొని చేసుకున్నాను. అన్నీ ఒకేసారి పెడితే స్టీమ్ అవ్వనమాట. ఫస్ట్ నేను ఆయిల్ అప్లై చేసి ఇలా మోమోస్ని ఒక్కొక్కటిగా సపరేట్గా పెట్టుకున్నాం. కొంచెం స్పేస్ ఇస్తూ పెట్టుకోవాలి. ఇలా సపరేట్గా పెట్టేసుకొని స్పేస్ ఉండేటట్టుగా పెట్టుకొని పైన ఏదైనా మూత పెట్టేసుకొని మధ్యలో తిప్పుతూ మరలేస్తూ ఉండాలి. 5 to 7 minutes మాత్రమే మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, గిన్నె కతుక్కుపోయి చూడండి ఈ విధంగా ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ స్టీమ్ చేసుకోకుండా మనం మరలేస్తూ చేసుకోవాలి. 5 to 7 minutes సరిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతుంటాయి. ఆ వాటర్ మరిగే వాటితోనే ఆవిరితోనే ఇవి స్టీమ్ అయిపోతాయి అనమాట. చూడండి పూర్తిగా స్టీమ్ అయిపోయాయి. ఈ విధంగా స్టీమ్ చేసుకున్న వాటన్నిటి పిల్లలకు అనుకోండి ఇలా ఊరికైనా ఇచ్చేయచ్చు. అదే మనం పెద్దవాళ్ళం అనుకోండి కొంచెం ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్కి ఎలాంటి సాసెస్ అవసరం లేకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగంత కొత్తిమీర, ఒక 5-6 మీడియం సైజు ఎల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మోమోస్కి మనం ఆల్రెడీ అప్లై చేసాం ప్లేట్కి, అదే సరిపోతుందండి. ఆయిల్ వచ్చేసి ఎక్కువ ఆయిల్ అవుతాయన్నమాట. ఇలా ఆయిల్ 1/4 టీ స్పూన్ వేసుకొని ఆయిల్ వేడవ్వగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ ఆయిల్ వేడవ్వగానే ఎల్లిపాయ సరుక్కున్నాం కదా, ఎల్లిపాయల్ని మొత్తం వేసేసుకొని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత వెంటనే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. మనం ఎండుమిరపకాయలకి చిల్లీ ఫ్లేక్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. చూడడానికి ఈక్వల్గా అలాగే ఉంటాయి. ఇవి మనకి స్టోర్లలో దొరుకుతాయి. చిల్లీ ఫ్లేక్స్ వేసి జస్ట్ లైట్గా వేయించుకున్న తర్వాత 2 పించుల నుండి 3 పించుల వరకు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు పిండిలో ఉంటుంది, మోమోస్ పిండిలో ప్లస్ చికెన్లో ఉంటుంది కాబట్టి లైట్గా 3 పించులు సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమే ఉండాలి. ప్రాసెస్ అంతా ఇలా వేయించుకొని కొత్తిమీర వేసుకున్నాక మాడకూడదు. జస్ట్ లైట్గా ఇలా కలిపేసేసుకొని మనం రెడీ పెట్టుకున్న మోమోస్ని ఇందులోకి వేసేసుకోవాలి. పోపులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని మోమోస్ వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా మనం స్పూన్తో కలపకుండా వాటిని ఇలా తిప్పుతూ, అంటే ప్యాన్ పట్టుకొని తిప్పాలి లేదా ఇలా ఎగేస్తూ ఉండాలన్నమాట. మసాలా మొత్తం వాటికి పట్టుకునేటట్టుగా లైట్గా, ఎందుకంటే ఒకేసారి మనం స్పూన్తో కలిపేస్తుంటే అవి తొందరగా తురిగిపోతాయి అన్నమాట. కాబట్టి అందుకని ఇలా ఫస్ట్ ఎగేసుకోవాలి. మసాలా మొత్తం మోమోస్కి పట్టేటట్టుగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్ కూడా యూస్ చేయొచ్చు. లైట్గా కలిపేసేసుకొని ఒక 1 minute లో ఫ్లేమే పెట్టుకొని కొద్దిగంత వేడి అయ్యేదాకా, 1 minute అంటే 1 minute అండి, ఎక్కువ పెట్టుకోవద్దు, గట్టితనం వచ్చేస్తాయి. కాబట్టి 1 minute లో ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా తింటే సైడ్ డిష్గా మనం పెద్దవాళ్ళం తినాలనుకుంటే సైడ్ డిష్గా ఎలాంటి సాసెస్ అవసరం లేదు. పిల్లలకి ఇస్తే ఊరికే ఇలా ఫ్రై చేయకముందే జస్ట్ ఊరికి అలా పెట్టించినా చాలా టేస్టీగా ఉంటాయండి. స్టీమ్ చేసిస్తే ఇవి మనం డీప్ ఫ్రై చేసుకునే దానికంటే ఇలా స్టీమ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.